రత్నం, ఆ ముగ్గురిని ఇన్వెస్టిగేషన్ రూమ్ తీసురా. టెన్షన్ ఏం లేదు. అసలు మ్యాటర్ ఏంటంటే బుక్నే ఎగ్జాక్ట్గా ఫాలో అవుతూ మర్డర్స్ చేయటం వరకు ఓకే, కానీ మర్డర్స్ ఎందుకు చేస్తున్నారు? పైగా చచ్చిన వాళ్ళందరూ పొలిటీషియన్సే. కేవలం పొలిటీషియన్స్ మాత్రమే ఆ పిచ్చోడు ఎందుకు చంపుతున్నాడు? ఆడికి ఆ అవసరం ఏంటి? నమస్తే సార్, మేము అటు కాదు ఇటు. ఓకే, ఇది రివెంజ్ కాదు సార్. వాడి టార్గెట్ చంపటం కాదు, రాజ్యానికి రాజు అవ్వటం. పాతకాలంలో రాజులు రాజ్యాలు ఉండేవి, కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయింది. వాడి దృష్టిలో ఈ స్టేట్ అనేది ఒక రాజ్యం, అండ్ పొలిటీషియన్స్ అందరూ రాజ్యాన్ని పరిపాలించే సామంతులు. అందుకే వాడి టార్గెట్ పొలిటీషియన్స్ అయ్యారు. కరెక్టే రాశాడు కదా సార్. పిచ్చోడుగా తెలిసినోడు ఎవడైనా ఈజీగా అనలైజ్ చేసుకోగలడు. ఇప్పుడు క్వశ్చన్ అది కాదు, వీడి నెక్స్ట్ టార్గెట్ ఎవడా అని. ఇంకో మర్డర్ జరగక ముందే వాడిని పట్టుకోవాలి. చాలా ఈజీగా పట్టుకోవచ్చు సార్. అది నువ్వు అనుకున్నంత ఈజీ ఏం కాదు. వాడు ఒకే పార్టీకి చెందిన పొలిటీషియన్స్ ని చంపుతున్నాడు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ గురించి ఎంక్వైరీ చేస్తే వాళ్ళంతా పవర్లో ఉన్న పొలిటీషియన్స్ అని తెలిసింది. అరే, ఎందుకు చంపాడో తెలుసుకోవచ్చు, కానీ ఎవరిని చంపుతాడో తెలుసుకోవటం ఎలా? మనోడితో బోర్డు మీద రాస్తున్నాడు. ఏం రాస్తున్నాడు? నువ్వే ఆ మర్డర్ చేసావంట. చూడ్ చేశా. మనోడికి రాయటం కంప్లీట్ అవ్వాలి, అయ్యాక చెప్తా. ఓ, వీళ్ళందరూ ఆ పార్టీ నుంచి పార్టీకి వచ్చిన క్యాండిడేట్స్. ఇంకా ఈ పార్టీలో మిగిలింది ఒక ఎంపీ, ఒక మినిస్టర్. సో నా గెస్ ప్రకారం వీడి నెక్స్ట్ టార్గెట్ పక్కాగా ఎంపీనే. సార్, వాడి నెక్స్ట్ టార్గెట్ ఎంపీ మనోహర్ గారని నా అనుమానం. సార్ ఇప్పుడు ఎక్కడున్నారు? సార్ సెక్యూరిటీ లేకుండా ఒక్కరే గెస్ట్ హౌస్ కి వెళ్ళారు సార్. వాట్? సెక్యూరిటీ లేకుండా ఒక్కనే వెళ్ళారా? షిట్! కానిస్టేబుల్స్ లేకుండా ఏమైందయ్యా? ఏమైంది? లోపల మా సార్ని చంపేస్తున్నాడు సార్. అసలు నువ్వు ఎవరు రా? నీకేం కావాలరా? కానిస్టేబుల్స్, మీరిద్దరు వెనకాల డోర్ ఉందేమో చూడండి. మీరందరూ ఇటు వెళ్ళండి రా. ఏమి అడిగినాను ఇచ్చేదవా? ఒక పక్క ప్రాణాలు పోతుండే అడిగింది ఇవ్వకుండా ఎలా ఉంటాన్రా? నాకు ఈ నిజాం రాజ్యం మొత్తం కావాలి, ఇచ్చేదవా? నిజాం రాజ్యమా? అదెక్కడుంది? ఏం మాట్లాడుతున్నావురా? నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాన్రా, నన్ను వదిలేరా. సార్ ఇక్కడ డోర్ ఉంది సార్. కానిస్టేబుల్స్ పగలగొట్టండి. నీ కళ్ళల్లో చావు కల బహు ముచ్చటగా కనిపిస్తుంది మిత్రమా. ఆ కళ్ళకి నా కత్తి తోడైతే ఎలా ఉంటుంది మిత్రమా? లేగరా నా కొడక. లే. మెంటలీ డిజార్డర్ అని తెలిసిన తన కొడుకు కోసం ప్రొఫెసర్ సంభవి నాయకర్ ఇవన్నీ దగ్గరుండి చేయిస్తున్నారని కోర్టు ప్రొఫెసర్ కి జీవిత ఖైదు శిక్ష. తన కొడుకు మానసిక పరిస్థితి బాగోలేనందున ట్రీట్మెంట్ అందించాలని కోర్టు ఆదేశించింది. ఇప్పటిదాకా ఒక కేసు కూడా ఓడిపోయిన ఏసీపీ దామోదర్ ఈ కేసు కూడా సాధించారు. నమస్తే సార్. మీ ముగ్గురు చాలా హెల్ప్ చేశారయ్యా. థ్యాంక్స్ ఎలాట్. పర్లేదు, ఇప్పుడే దాగొచ్చాను సార్. మీ ముగ్గురు ఫోన్లు ఇటు దగ్గర ఉన్నాయి, తీసుకోండి. అలాగే సార్. ఏంట్రా అర్థం కాలా? ఇట్రా. ఇతనా సార్? ఇది మాత్రం బాగా అర్థం అవుద్దిరా. ఇలా పదండి.
సార్ మన నెక్స్ట్ కేసు ఏంటి సార్? ఏంటి అంత హుషారుగా ఉన్నావు రత్నం? అంటే కేసు సక్సెస్ఫుల్గా పూర్తయిపోయింది కదా సార్, అందుకే సార్. అయితే ఓ పని చేయి సార్. క్షత్రియ ఫుడ్ నుంచి లంచ్ తెప్పించు, ఓకే సార్. అందరికి ట్రీట్ ఇద్దాం. అలాగే సార్. సార్ ఏంటి రమేష్ అంత హడావుడిగా ఉన్నావు? సార్ ఎంపీ మనోహర్ గారు కార్ యాక్సిడెంట్లో చనిపోయారు. మార్నింగ్ 7 o'clock అతని బాడీని హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. రత్నం పద. మనోహర్ గారి డెడ్ బాడీ చూడొచ్చా? ష్యూర్ సార్. బాడీ మీద మాత్రం ఏదో అనుమానాస్పద గుర్తులున్నాయి సార్. ఇంకెక్కడైనా దెబ్బలు తగిలినాయా? వీపులో తగిలాయి సార్. బాడీ తిప్పండి. ఇవి ఎలా తగిలినాయి? నో క్లూ సార్. ఏమైనా ఫింగర్ ప్రింట్స్ దొరికినాయా? లేదు సార్, దొరకలేదు. ఆ బాడీని చూస్తే మాత్రం నాకెందుకో కొన్ని అనుమానాలు ఉన్నాయి సార్. చంపినోడు చంపించినోడు ఇద్దరు జైల్లో ఉండగా మరి ఇన్నెవడు చంపినట్టు? చంద్రత్రేయ కిషోర్ వర్మ. చంద్రత్రేయ కిషోర్ వర్మ. మా సార్ పేరు చంద్రాత్రేయ కిషోర్ వర్మ. కరెక్టే రాశాడు కదా సార్? చాలా ఈజీగా పట్టుకోవచ్చు సార్. అసలు ఈ పిచ్చోడు కదా వాళ్ళకెలా తెలుసు? ఫస్ట్ ఆ మూవోడు వచ్చాడు, డౌట్ రేజ్ చేశాడు. ఆయన ఫోన్ నెంబరా? సెకండ్ గుడ్డోడు వచ్చి క్లూస్ ఇచ్చాడు. నాకెందుకు ఆ మర్డర్స్కి ఓనర్కి లింక్ ఉందని నా డౌట్ సార్. థర్డ్ చెవిటోడు వీడియో చూపించి వాళ్లే అని కన్ఫర్మ్ చేశాడు. రత్నం, వీడి నాయకుల కొడుకేనా? కేవలం పొలిటీషియన్స్ మాత్రమే ఆ పిచ్చోడు ఎందుకు చంపుతున్నాడు? ఆడికి ఆ అవసరం ఏంటి? అంటే ముగ్గురు కలిసి నన్ను ఎదవం చేశారు.